చెప్పుడు మాటలు విని మీ మీద ఒక చర్యలు తీసుకున్నారు. ఆ చెప్పుడు మాటలు చెప్పింది కడియం శ్రేయరి. కానీ కడియం శ్రేయర్ ఇన్ని మాటలు చెప్పి ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని చెప్పిన తర్వాత కేసీఆర్ గారు ఆయనని మళ్ళా ఎమ్మెల్సీ 2 సార్లు చేశారు. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన కూతురుకి కూడా టికెట్ ఇస్తామని చెప్పారు. ఇంత కడియం శ్రేయరి ఆయన నమ్మించడం అంటే అసలు కేసీఆర్ ఎందుకు నమ్మారు? మీ మీద తప్పుడు మాటలు చెప్పారని తెలిసినప్పటికీ. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసేటోళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ లోగుసుకులు తెలుసుకుంటారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఎట్లుంటాయి, వ్యక్తికి సంబంధించిన లోగుసుకులు తెలుసుకొని లోగుట్టులు ఏదో ఒకటి లోగుసుకులు అన్నా లోగుట్టులు అన్నా తెలుసుకొని దాన్ని అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఏంటి ఇక్కడ కడియం శ్రేయర్ పెట్టింది బయటకు వచ్చింది ఏంటి అంటే, నువ్వు కనుక నాకు టికెట్ ఇవ్వకపోతే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్కి పోతే కాంగ్రెస్ వాళ్ళు మా ఇద్దరికి టికెట్ ఇస్తానన్నారు కాబట్టి నేను పోతా, పార్టీ వదిలిపెట్టి పోతానన్నాడు. సో ఈ ఎలక్షన్ల సమయంలో డిప్యూటీ సీఎం ఇంత రాజకీయ సుదీర్ఘ రాజకీయ జీవితం అటు టీడీపీలో 10 సంవత్సరాలు, ఇక్కడ బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు, 20-25 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి దాదాపు 14-15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. ఎలక్షన్ల ముందు కనుక పార్టీ వదిలిపెట్టిపోతే ఇమేజ్ పార్టీ కొంత నష్టపోతుంది కావచ్చు అని భయపడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను కన్సోల్ చేసి, రాజయ్య ఇగో గీది పరిస్థితి, ఆయన పోతాను అంటాడు, నువ్వు ఎమ్మెల్సీ చేసి నిన్ను మంత్రిన చేస్తాం లేదా ఎంపీ అని ఇస్తాం, ఇగో ఇప్పటి వరకు రైతు సమితి చైర్మన్ ఇస్తాం, రాష్ట్ర మన పల్లరాజేశ్వర రెడ్డిది ఇస్తామని చెప్పేసి అప్పటిదప్పుడు జీవో తీసి నాకు ఇచ్చేసి అన్నేం చక్కగా లేదు, అది స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చుకుంటే అది చేసి మళ్ళీ మన జనగాంకు గన్పూర్ ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళని గెలిపియాలి నువ్వే అని చెప్పి నాకు బాధ్యత చెప్పేసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సో ఆయన బ్లాక్మెయిల్ చేస్తేనే ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు నా బిడ్డకు కూడా టికెట్ కావాలంటే ఎట్లాగో ఓడిపోయినాం, ఇప్పుడు కూడా మళ్ళీ ఈయన ఆమె ఇద్దరు కలిసి కాంగ్రెస్ పోతాం అంటున్నారు ఎట్లా అని చెప్పేసి బిడ్డకు కూడా టికెట్ ఇచ్చారు.